ఇక్కడ చూడండమ్మా మరొక ఫ్రాక్షన్ ఇచ్చాను. ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తున్నాము. 2/6 ప్లస్ 7/12 ప్లస్ 5/6 ప్లస్ 3 అండి. కానీ ఇక్కడ మనము కింద ఏమీ ఇవ్వలేనప్పుడు మనం ఏం చేయాలి, 1 వేసుకోవాలి. ఇంతకుముందే మీకు చెప్పాను. సో 1 వేసుకోండి. 6, 12కి 6కి మనము ఎల్సిఎం 1 ఫైండ్ అవుట్ చేసి 12 వచ్చింది. సో 12 వేసుకున్నారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ న్యూమరేటర్లో ఏముంది, 2 ఉంది, 2 వేసుకోండి. నెక్స్ట్ మనకి 6 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది, 2 టైమ్స్. ఆ 2 ఇక్కడ మల్టిప్లికేషన్ చేయండి. ప్లస్ ఉంది, ప్లస్ యాడ్ చేసుకున్నామా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎల్సిఎం డినామినేటర్ ఈక్వల్ అయింది. ఇక్కడ ఎల్సిఎం 12 డినామినేటర్ 12 ఉన్నప్పుడు న్యూమినేటర్లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబరే వస్తుంది. ఓకేనా? ఎందుకంటే 12 టేబుల్లో ఎక్కడ వస్తుంది, 12 1 టైమే వస్తుంది. సో 1 × 7 7. సో కొంతమందికి చాలా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పిల్లలు లెక్కలు చేస్తున్నప్పుడు. కాబట్టి మీరు బండగా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ ఎల్సిఎం ఈక్వల్ అయినప్పుడు న్యూమినేటర్లో ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ వస్తుంది. ప్లస్ 6. సో న్యూమినేటర్లో ఎంత ఉందో 5 వేసుకున్నాము. 6 టేబుల్లో మనకి 12 2 టైమ్స్ వస్తుంది, ప్లస్ × 2. అదేవిధంగా మనకి ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకున్నామా, ఏంటంటే డినామినేటర్లో 1 వచ్చినప్పుడు మనం ఇక్కడ దేంతో మల్టిప్లికేషన్ చేస్తాం న్యూమినేటర్ని అంటే కనుక ఎల్సిఎం ఎంత వచ్చిందో అది మొత్తం వేసుకోవాలి. డినామినేటర్లో 1 వచ్చినప్పుడు ఇక్కడ న్యూమినేటర్లో ఎంత ఉందో అది ఇంటూ మన ఎల్సిఎం చేయాలి. సో 2 2s are 4 ప్లస్ 7 5 2s are 10 3 12s are 36. సో మనకు మొత్తం టోటల్ చేస్తే ఎంత వస్తుంది, 57/12. సో చాలా వరకు ఫ్రాక్షన్స్ మనం యాడ్ చేసినప్పుడు సేమ్ ఎల్సిఎం వస్తుంది. అదేవిధంగా డినామినేటర్లో 1 అన్నప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా 12 ఎల్సిఎం మనకి డినామినేటర్ ఈక్వల్ అయితే సేమ్ యాజ్ న్యూమినేటర్ వేసేసుకోవాలి. అదే 1 ఉంటే కనుక ఎల్సిఎం ఎంత ఉందో మొత్తం వేసి మనం మల్టిప్లికేషన్ చేయాలి. అంతే. ఓకేనా?